సోషల్ మీడియాలో అసభ్య కంటెంటు, బూతులు, పరిమితులు దాటి కొన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇళ్లలో స్త్రీల మీద హద్దులు దాటి ప్రచారం జరగడం లేదా అంటే జరుగుతోంది. హద్దులు దాటే ప్రచారం జరుగుతోంది. దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఎక్కడైనా కూడా అశ్లీలం, అసభ్యం, హద్దులు దాటిన మాటలు ఎవరికీ మంచిది కాదు. అండ్ అదే సమయంలోనే విమర్శ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. ప్రతి అంశం మీద చర్చ జరగాలి. విమర్శలను ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించగలగాలి. అయితే ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్నవాళ్ళు పోలీసులను ముందు పెట్టి వాళ్లకు ప్రత్యర్థులుగా అనిపించిందో లేకపోతే వాళ్ళ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టేసి వేధించే ప్రక్రియకు శ్రీకారం చుడుతూ ఉంటే, మరొక వైపు అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా బరి తెగించి నీచాతి నీచమైన కథనాలు, నీచాతి నీచమైన పోస్టులు పెడుతూ ఉన్నా వాళ్లకు ప్రభుత్వం వైపు నుంచి చట్టాల రక్షణ ఉండడం నిజంగా అత్యంత ప్రమాదకరం. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు పోలీసులు చట్టాన్ని సమానంగా అమలు చేసే విధంగా ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేయాలి అనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, న్యాయస్థానాలు స్వయాన హైకోర్టు తమ తీర్పుల్లోనే అసత్య కథనాలు, అసభ్యతతో కూడిన కథనాలు, పరువుకు భంగం నటే వాటిల్లేలా పెడుతున్న కథనాలు, అటువంటి వాటిలో పోలీసులు చర్యలు తీసుకునే ఆ అవకాశం అంటే ఆ స్వేచ్ఛను పూర్తిగా ఇస్తున్నాము అని ఇక్కడ మనం గమనించాల్సింది. పోలీసులు చట్టం ప్రకారం పనిచేస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్, చట్టాన్ని అందరికీ సమానంగా అప్లై చేస్తున్నారా అన్నది ఒక క్వశ్చన్, అసలు వీళ్ళు చట్టాన్ని కరెక్ట్గా వినియోగిస్తున్నారా అన్న క్వశ్చన్. ఇటువంటి ప్రశ్నలకి ఈ 2 సంవత్సరాల్లో సమాధానం దొరికిందా లేదా అన్నది న్యాయస్థానాలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, వ్యవస్థల్లో అందరికీ కూడా తెలుసు, మరీ ముఖ్యంగా పోలీసులకు కూడా తెలుసు. అటువంటప్పుడు ఒకవైపు వాళ్ళ మీద మాత్రమే పోలీసులు చట్టాన్ని ప్రయోగించుకుంటూ, అది కూడా ఒక్కోసారి హద్దులు దాటి చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు, న్యాయస్థానాలు కూడా పోలీసులకే మద్దతు ఇచ్చే విధంగా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్తే నిజంగానే అవి అటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి అని క్లియర్ కట్గా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ పోలీసులు చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అండ్ అసభ్యత, అశ్లీలత, చాలా దారుణమైన బూతులు ఎక్స్ట్రీమ్గా వెళ్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సరే, అధికారంలో ఉన్న వాళ్ళ వైపు కాసింత ఎడ్జ్ ఉంటారు కాబట్టి ఇటువంటి మాటల హద్దులు దాటిన వాళ్ళ మీద, విపక్షాలు అయితే వాళ్ళ మీద చాలా వేగంగా చర్యలు తీసుకుంటారు. దాన్ని కూడా మనం అంగీకరించవచ్చాము. కానీ ఆ ముసుగులో ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసుకొని ఒకవైపు మీద మాత్రమే నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉండడం ప్రమాదకరం. మరొక వైపు అధికార పార్టీ మద్దతుదారులు కాబట్టి ఎంత దారుణం మాట్లాడినా, ఎంత దారుణంగా వాళ్ళు పోస్టులు పెట్టినా వాళ్ళకు పోలీసుల రక్షణ ఉండడం ప్రమాదం. ఇప్పుడు మనం చూసాం, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు భారతిరెడ్డి గారు ఏకంగా ఏంది ఎంత దారుణమైన పోస్టులు, ఎంత దారుణమైన కథనాలు తన మీద. ఎక్కడైనా కనుక పోలీసుల మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు ఎక్కడైనా ఒక్క చర్య తీసుకున్నారా? ఏ ఒక్కరి మీకైనా నోటీసులు ఇచ్చారా? చివరికి ఆ మేడం ఏం చేశారు? యూట్యూబ్, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు నోటీసులు జారీ చేసి మీరు వాటిని బ్లాక్ చేయాలని చెప్పి వాళ్ళని అడుక్కునే పరిస్థితి. ఒకవైపు ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య గారికి అటువైపు రక్షణ లేని పరిస్థితి, హద్దులు దాటిన బూతులు. మరోవైపు ఇటు హైకోర్టు ఏమో అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చిన్న చిన్న పోస్టుల మీద కూడా సీరియస్గా స్పందించి పోలీసులకు మద్దతు ఇచ్చే పరిస్థితి. మరి ఈ 2 భిన్న ధృవాలుగా వ్యవస్థలేమో ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నాయి. అటు ఏమంటారు, సిస్టమ్ పనిచేయడమేమో ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నాం. మరి 2 భిన్న ధృవాలుగా వెళ్తూ ఉంటే రెండింటిని సరిచేయాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంటుంది. అంటే రెండింటికి చట్టం ఒక విధంగానే అప్లికేబుల్ అవ్వాలి. అధికారంలో ఉన్నారు, అధికారంలో లేరా అన్నది న్యాయస్థానాలకు సంబంధం లేని విషయం. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుందా? మరి ఆ విధంగా పనిచేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది అని చెప్పాలి న్యాయస్థానాలు. అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది బూతుల కోసం కాదు. ఆ బూతులు, హద్దు మీరి బూతుల జోలికి వెళ్తున్న వాళ్ళను మాత్రమే
చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా పోలీసులు పనిచేయాలి. ఆ మేరకు ఖచ్చితంగా హైకోర్టు మానిటరింగ్ కూడా ఉండాలి. అలా కాకుండా ప్రశ్నించడం, విభేదించడమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కారణమైతే ఇక మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా మిగిలి ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తలేను.